2022 జూన్ 11వ తేదీ శనివారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్మలను ఆర్థిక సహాయం చెయ్యమని అడగవచ్చును. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొని ఇవ్వండి. లేనిచో నష్టము తప్పదు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి కల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ భాగస్వాములు మీ ఆలోచనలకు ప్లాన్లకు సపోర్టివ్గా ఉంటారు. అనవసర పనుల వలన ఈరోజు మీ సమయం వృధా అవుతుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఈరోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. దీని ఫలితంగా మీ యొక్క సహోద్యోగులు ఆకర్షణకు గురి అవుతారు. వీరికి పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. 2. వృషభ రాశి. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే మీకే అది సమస్యకు కారణం కాగలదు. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. వైవాహిక జీవితంలో అయినా సరే వ్యక్తిగత సమయం చాలా ముఖ్యం. కానీ ఈరోజు మాత్రం మీరిద్దరూ గాలి కూడా మధ్యలో చొరబడనంత సన్నిహితంగా గడుపుతారు. కాముడు మీ మధ్య నిరంతరం మండుతూనే ఉంటాడు. ఈరోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సమయంను కేటాయిస్తారు. ఏమీ చెయ్యకపోవటం కంటే ఇది నయం. వీరికి పరిహారం ఓం శాం శనైశ్చరాయ నమః అని 11 సార్లు పఠించండి. ఇప్పుడు మిథున రాశి. ఇతరులతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి. పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీరీ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. మీ శ్రీమతి చిన్న విషయాలకే తగువుకొస్తారు. కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది. కానీ ఇతరులు ఏమి చెప్పినా, సలహా ఇచ్చినా స్వీకరించవద్దు. నిదానంగా ఉన్నా కానీ నిలకడగా ఉండండి. మీ యొక్క జీవితం సరి అయిన దారిలోకి వస్తుంది. ఈరోజు మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. వీరికి పరిహారం మీ ఆర్థిక స్థితిని సాధికారికంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత, కుటుంబ దేవతకు పసుపు పువ్వులు అందించండి. 4. కర్కాటక రాశి. ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకిది హై టైం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. ధ్యానం, యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తుంటాయి. మీ తల్లిదండ్రులకి మీ ఆశయాన్ని చెప్పడానికి తగిన సమయం ఇది. వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు. మీరు కూడా ఈ దిశగా ధ్యాస ఉంచి కృషి చేసి సాధించాలి. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన 3వ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. మీరు ఈరోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు. ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకు ఏదో ఒక గోప్యమైన విషయాన్ని మీ బంధువులు, కుటుంబీకుల మధ్య
మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు. ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వల్ల మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోద కార్యక్రమాలు చూడటము, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లటం వంటివి చెయ్యండి. వీరికి పరిహారం గణేష్ ఆలయం వద్ద నలుపు తెలుపు జెండాని విరాళంగా ఇవ్వండి. ప్రేమలో విజయం సాధించడానికి మీకు ఇది సహాయం చేస్తుంది. 5. సింహరాశి. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు. మీ ప్రేమను మీ నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. వీరికి పరిహారం మీ సోదరి లేదా అత్త ఆశీర్వాదాలను తీసుకుని సంతోషంగా ఉండండి. 6. కన్యారాశి. కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు, బహుమతులు అందుకోవడంతో మీకిది మంచి ఎగ్జైటింగ్ రోజు. మీరు మీ యొక్క అత్త మావయ్యల నుండి ఆ శుభవార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది. ఎటువంటి ఆలోచనలు లేకుండా పనిని ప్రారంభించండి. పని మీద దృష్టి పెట్టండి. శ్రద్ధగా చెయ్యండి. వీరికి పరిహారం ఏదైనా మతపరమైన ప్రదేశంలో జెండా, అట్టలు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం మంచిది. 7. తులారాశి. శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో బాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వోత్తముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనూ ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి. వివాహము అయిన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది. కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. మీకు వారు సరైన వారు కాదు, మీ సమయము పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను, వ్యక్తులను విడిచిపెట్టండి. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యము క్షీణించటం వలన మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు. వీరికి పరిహారం రోజువారీ స్నానం చేయటం, పరిశుభ్రంగా ఉండటం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా ఉంటుంది. 8. వృశ్చిక రాశి. మీ ఆరోగ్యం ఈరోజు బాగుంటుంది. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కానవస్తుంది. అది మీకు, మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది. మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం, ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని బయటకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. కానీ విఫలము చెందుతారు. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రానుంది. ఈరోజు ఎక్కువగా మాట్లాడటం వలన మీకు తలనొప్పి సంభవించవచ్చును. కావున తక్కువ మాట్లాడటం మంచిది. వీరికి పరిహారం మన జీవితాల్లో బంధువులు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. భాషలో దుర్వినియోగం నుండి దూరంగా ఉండండి. 9. ధనస్సు రాశి.
తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు. కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును పోగొట్టుకోవటం వలన మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది. మీ శ్రీమతితో పిక్నిక్కి వెళ్ళడానికి చాలా మంచి రోజు. అది మీ మూడ్ని రీఛార్జ్ చెయ్యడమే కాదు, మీ మధ్య ఏమైనా అపార్థాలుంటే అవి కూడా తొలగిపోతాయి. మీరు రొమాంటిక్ ఆలోచనల్లోనూ గతం గురించిన కలల్లోనూ మునిగిపోబోతున్నారు. ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చెయ్యనుంది. మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చెయ్యకండి. మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. వీరికి పరిహారం ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యాతో చేసిన ఒక వృత్తాకార ముక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయ పెరుగుదల కోసం. 10. మకర రాశి. మితిమీరి తినటం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలను చూసే హెల్త్ క్లబ్లకి వెళ్తుండండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే, మరీ ముఖ్యంగా మీ కుటుంబం కోసమైతే రిస్క్ చెయ్యండి. భయపడకండి. తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మీకమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి మైమరిపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. మీకు మీ యొక్క స్నేహితులతో మంచి సమయం గడపడానికి వీలవుతుంది. మీరు ఎక్కడైతే పెద్దవారు ఉంటారో అలాంటి ప్రదేశాలకు వెళ్తారు. వీరికి పరిహారం ఆరోగ్యంగా ఉండటానికి వెండి పాత్ర నుండి నీరు తాగండి. 11. కుంభరాశి. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చెయ్యవచ్చును. దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు ఆర్థిక నష్టాలు తప్పవు. ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందేటంత సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం. ఇలా చెయ్యటం వలన అనేక సమస్యలను పెంచుకోవటమే. మంచి ఆహారం, చక్కని రొమాంటిక్ క్షణాల వంటివన్నీ ఈ రోజు మీకు రాసిపెట్టి ఉన్నాయి. మీకు ఈరోజు చాలా సమయం ఖాళీగా ఉంటుంది. గాలిలో మేడలు కట్టడానికి మీ యొక్క ముఖ్యమైన సందర్భాలను ఉపయోగించకండి. ఏదైనా పని శ్రద్ధతో చేయుట వలన వచ్చే వారంలో మీరు మంచి ఫలితాలను అందుకుంటారు. వీరికి పరిహారం ఎరుపు దారంతో మీ మెడలో ఒక రాగి నాణెం ధరించాలి. ఇది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. 12. మీనరాశి. సరదా కోసం బయటకు వెళ్లేవారి కోసం సంతోషం, ఆనందం, ప్లెజర్, ఎంజాయ్మెంట్ పొందుతారు. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు. కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ఈరోజు మీరు మీ మేధస్సుకు పదును పెడతారు. చదరంగం, గడినుడి వంటి పజిల్లు ఆడితే కొందరు కథ, కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీరు మీ మిత్రులతో కలిసి సినిమాకు వెళ్తారు. వీరికి పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పెర్ఫ్యూమ్, సువాసన, సుగంధ చెక్కలు మరియు
కర్ఫూర్ వంటి వస్తువులను పంపిణీ చెయ్యండి.